ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి పోలింగ్ వద్ద కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రం వద్దకు ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ అటు ఏదైతే కాంగ్రెస్ నాయకులు అంటే సిపిఎం నాయకులతో కూడా వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు దాపరించడంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీస్ కేంద్రం వద్ద ఏదైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడంతో కొంత అక్కడ అంటే వివాదం సర్దుమణిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వెంటనే విషయం తెలుసుకున్నటువంటి ఏదైతే ఎన్నికల అబ్జర్వర్ కాళీచరణ్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. ఈ సందర్భంగా పలు బూతుల్లో పోలింగ్ సరళిని కూడా వారి అడుగు తెలుసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎన్నికల నియమావళికి సిబ్బంది పాటించాలని ఆయన సూచించారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తప్ప ఇతరులు ఎవరు కూడా దూరంగా ఉంచాలని చెప్పేసి అయితే పోలీసులకు అయితే సిపి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఏజెంట్లను మాత్రమే పోలింగ్ బూత్ లోకి అనుమతించాలని చెప్పేసి ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇది పంచాయతీ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా కూడా ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ముదిగొండ మండలం కావచ్చు, అదేవిధంగా ఖమ్మం రూరల్ మండలంలో స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా వెంటనే పోలీసులు అప్రమత్తంగా కావడంతో వివాదం అయితే సర్దుమణిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. సిరిసాగర్, అయితే ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైందంటారు ఉపేందర్? ఏదైతే ఇప్పటికే దాదాపుగా 62.57% అయితే పోలింగ్ అయితే నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా మరో గంటలో పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం క్రమంగా ఏదైతే గ్రామీణ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు కావడంతో అటు ప్రతి గ్రామంలో కూడా ఓట్లు ఎక్కువగా వేయడానికి అయితే ఆసక్తి చూపుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి అభ్యర్థులు అంటే ఓటర్లు అయితే ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఈ 1 గంటకు ఏదైతే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 1 గంట ఇచ్చే టైం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారందరినీ కూడా 1 గంట తర్వాత కూడా ఓటు వేసే అవకాశం అయితే కల్పించిన నేపథ్యంలోనే ఇప్పటికి మాత్రం భారీగా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. క్రమంగా పోలింగ్ శాతం 90%, ఏదైతే తొలి విడతలో 90% నమోదు కాగా ఈసారి కూడా అంటే రెండో విడత కూడా అదే విధంగా నమోదవుతుందని చెప్పేసి అయితే జిల్లా యంత్రాంగం భావిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరారు.